వెల్కమ్ బ్యాక్ టు ద ఆర్ఆర్జీసీ బ్లాగ్స్. హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వచ్చేసి బీటీఎం రోడ్కి అయితే వెళ్తున్నాను. బీటీఎం రోడ్ అంటే మీకు తెలిసిందే కదా, ఆల్మోస్ట్ వస్తువులన్నీ చాలా చీప్గా దొరికేస్తాయి అనమాట. నేను కూడా అదే ఆస్తి వెళ్తున్నాను. ఇంకా ఏం కొంటాను, ఏం తీసుకుంటాను అనేది అక్కడికి వెళ్ళాకే తెలుసుకోవాలి. వస్తువులు అయితే ఎక్కువ ఏం లేవు, మరి చిన్న చిన్నవే అవసరం పడతాయి, వాటి కోసమే వెళ్తున్నాను. హ్యాపీగా వెళ్దాం అనుకున్న టైంకి చూశారుగా, ట్రాఫిక్ ఏ రేంజ్లో ఆగిపోద్దో, ఎక్కడెక్కడ ఆగిపోతుందో. ఇదే నాకు మండేది. సోమవారం బయటికి వెళ్దామంటేనే పిచ్చిలు వేసిపోతూ ఉంటుంది. ఎక్కడ చూసినా కానివ్వండి, బండ్లు ఆగిపోవడం, ట్రాఫిక్, సిగ్నల్. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు కూడా 10 గంటల దాకా అక్కడే కూర్చొని నిద్ర లేకుండా ఇలా మా ప్రాణాలు చేస్తూ ఉంటారు. సరే ఎలాగోలా ట్రాఫిక్లు తప్పించుకొని వచ్చేసామన్నమాట. ఇదే అనమాట బీటీఎం రోడ్డు. ఈ ఏరియా చాలా బాగుంటుంది. బీటీఎం రోడ్డు కొంచెం వీడియో షేక్ అవుతుంది, ఏమనుకోకండి, ఎడిట్ సరిగ్గా చేయలేదన్నమాట. మళ్ళీ తర్వాత చూసుకోవచ్చు అని అంత టైం దొరకలేదులేండి. ఫస్ట్గా వీడియో అయితే కొంచెం క్వాలిటీగా తీయడానికి ట్రై చేశాను. ఈ బజార్ మొత్తం ఆల్మోస్ట్ మన మార్వాడి మామూలుదే. అదే అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళది. ఈ మధ్య వాళ్ళదే న్యూస్ అయిపోయింది పాపం. వాళ్ళు ఏమో పొట్టకొట్టి కోసం వస్తారు, మన వాళ్ళు ఏమో సర్లే అదంతా నాకెందుకు తెలియదు, కానీ వేస్ట్ మ్యాటర్, మనం మాట్లాడుకోవడం అనవసరం. మన వాళ్ళది మనం కడుక్కుంటే చాలు, పక్కన వాళ్ళది కూడా కడగాలనుకోవడం మన తప్పనమాట. ఇంకైతే ఇక్కడ చూసామంటే కొత్త వస్తువులు, చెత్త చేసుకునే వస్తువులు, నీళ్లు పోసుకునే వస్తువులు, తాపెట్టుకునే వస్తువులు, గాలాడే వస్తువులు, చెప్పులు పెట్టుకునే వస్తువులు, మిక్సీలు, గ్రైండర్లు, అదేంటది కరెంటుతో పనిచేసే పొయ్యిలు కూడా ఉన్నాయి అబ్బా. స్టడీ చైర్లు, క్లీనింగ్ వస్తువులు, పీసులు తోముకునేవి, కుర్చీలు, స్టూల్స్, ఇంకా ప్లాస్టిక్ సామాన్లు అయితే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయన్నమాట. ఫ్యాన్లు, ఇది చూసాడా, ఇక్కడ టవర్ నిలబెట్టిన డబ్బాలు. ఇక్కడ చూసారంటే అన్నీ ఆల్మోస్ట్ ఈ వాటర్ కాగబెట్టుకున్నాయి, పాలు కాగబెట్టుకున్నాయి, కూరగాయలు వేసుకున్నాయి, స్నానాలు చేసే జగ్గులు, కసు ఎత్తుకునే చీపుర్లు, అన్నీ చాటలతో సహా ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయబ్బా ఇక్కడ. మన రేటు కంటే మనకంటే దారుణంగా ఉంటాయి. అంటే తక్కువకి వస్తాయి, ఎక్కువ అని కాదు, చాలా తక్కువకి వస్తాయి. అందుకనే వచ్చామన్నమాట. ఫినాయిల్ డబ్బాలతో సహా పెట్టాడంటే ఇటు మామూలుడు కాదు. నాకు తెలిసి దాపు 2.5 కోటి సరుకు ఉండొచ్చు. అది ఒక అంచనా, ఎంత ఉందో నాకు కూడా తెలియదు. వాటర్ బాటిల్స్ కానివ్వండి, నవార్ స్టడీ చైర్స్ కానివ్వండి, స్పూన్స్, నైఫ్స్, కత్తులు, కటార్లు, అబ్బా తురుపుకునేవి ఒకటి కాదు, 2 కాదు, దబర్లు, గ్లాసులు, గిన్నెలు, భగోనాలు, ఇది పెనాలు, ఇంకా వేయించుకునేదానికి, కాల్చుకునేదానికి, తోడుకునేదానికి, పిండుకునేదానికి, పూజలు చేసుకునేదానికి అన్ని రకాలు ఉన్నాయనుకోండి దీంట్లో. ఒకటా రెండా? ఇంకా అయితే మనకు అవన్నీ అనవసరం అని మన సెక్షన్కి వచ్చేసినాం. అసలు మ్యాటర్కి వచ్చింది దానికంటే మనకు కుర్చీలు కావాలా. ఆ కుర్చీలు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయని చెప్పినాడు. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసామన్నమాట. మనం తెలివిగా ఏం చేసినామంటే, మనకు నచ్చిన కలర్ తీసుకుంటే ఇంట్లో వాళ్ళు ఈ కలర్ నాకు నచ్చలేదంటారు. మన తెలివి ఎట్లాంటిదంటే 3 కుర్చీలు తీసుకున్నా, 3 కలర్లు తీసుకున్నా. అసలు ఎక్స్పెక్టే చేయడు ఎవడు కూడా. ఏం తెలియరా అనుకోవచ్చు మీరు. దానికైతే పేరు పెట్టలేరు, నోరెప్పలేరు. అందుకని 3 కలర్లు తీసుకున్నాను. ఒకటి వచ్చి నాకు ఎక్కువ కాస్ట్ ఏం పడలేదు. ఒకటి వచ్చి 300 సంథింగ్ చిల్లర పడింది. ఒక కుర్చీ మాత్రం అది మంచి కాస్ట్లీ కుర్చీ, దానికి 550 అలా పడుతుంది. డస్ట్బిన్ చూసారా, జస్ట్ 700 నుంచి స్టార్ట్ అవుతాయి డస్ట్బిన్లు. పెద్దవి అయితే, చిన్నవి అయితే 200, 180 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఆల్మోస్ట్ బెడ్లు, మంచాలు, కుర్చీల రకాలు, డస్ట్బిన్స్లో రకాలు, స్టడీ చైర్స్ అండ్ ఇది చూసారా డస్ట్బిన్లో వీటిలో రకాలు. మళ్ళీ పైన బెడ్స్ చూపిస్తాను. నవార్ మంచాలు అంటే అవే స్టడీ చైర్స్, నవార్ చైర్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి అబ్బా, ఒకటని కాదు. స్టడీ చైర్స్ అండ్ ఇవి పైన బాక్సులు కనిపిస్తున్నాయి కదా, సబ్బు పెట్టెలు లాంటివి, కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. ఇంకా అన్నీ ఆల్మోస్ట్ ఆ బిల్డింగ్ మొత్తం వాడే కొనేసినట్టున్నాడు చూస్తూ ఉంటే. ఇంకా మనకి ఎక్కువ ఏం తీసుకోలేదు. 2-3 డస్ట్బిన్లు, కూరగాయలు వేసుకోవడానికి గిన్నె టైప్లో ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ కవర్లు అనమాట. ఇదేనికంటే చెత్త వేసుకునేడానికి ఇక్కడ బయట తీసుకుంటే ఒక్కోటి 100 రూపాయలు పడుతుంది. అదే ఇక్కడ తీసుకున్నాను అనుకోండి 29 రూపాయలు పడింది. 29 రూపాయలు అంటే మ్యాటరే, మామూలు మ్యాటర్ కాదు. అందుకనే 4-5 బండిల్ని తీసుకున్నా. అదే మనకు కరెక్ట్గా సరిపోద్ది. ఇక్కడ 100 రూపాయలు పెట్టను, 2 రోజులు కూడా రాకపోను. 29 రూపాయలు పెడితే న్యాయం కదా అని చెప్పి అది కొనేసినాం. ఇంకా షాపింగ్ అయిపోయింది, ఇంకా బయలుదేరిపోయినాం అనమాట. మన ఇంటికి వచ్చేయాలి కదా, ఇంకా సర్రమని లాగేసుకున్నాము. అంతలో సిగ్నల్ పడింది. మన కర్మ సరిగ్గా లేదులే, సిగ్నల్ పడతానే ఉంటుంది ఎన్నిసార్లు చూసినా కానివ్వండి. ఇంకా చూసి మనం కూడా చెలరైపోయినాం. వాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినాడు ఈ లోపల, లేకపోతే గొడవ వేసేసుకునేవాడిని పోయి పోలీసు వాళ్ళతోటి. బండి తీసినాం, ఇంకా బయలుదేరిపోయినాం. అలా ఇలా కాదు మనం బయలుదేరింది.
మనం మొత్తం బండికి చుట్టేసుకొని కట్టేసుకొని అసలు ఒక్క వస్తువు కూడా చేత్తో పట్టుకోకుండా ఎంత తెలివిగా చూసుకున్నామో కొంచెం ముందు చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. మళ్ళీ సిగ్నల్ పడింది. ఇలాగే వాగుతా పోతే ఈరోజు మొత్తం ఇలాగే అవుతుంది కానివ్వండి. అదిగోండి నేను కొన్న సామాన్లు 3000 చిల్లర అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్